భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట యేసు మాట. కొంచెం వెనకాల సౌండ్ వినపడడం లేదు, నాకు కంప్లైంట్ ఉంది, కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి బ్రదర్. స్పీకర్స్ ఆ సైడ్ తిప్పి పెట్టండి, ఈ సైడ్ కాకుండా. ఇప్పుడు ఒకదానికి యేసుప్రభు ఎప్పుడైనా రావచ్చు అని పొద్దున చెప్పుకున్నాం. కానీ ఇప్పుడేం చెప్తానంటే నేను యేసుప్రభు ఎప్పుడైనా కాదు, అయిపోయింది, ఆయన వచ్చే టైం అయిపోయింది. అంటే ఇంకా ఎప్పుడో రేపెల్లుండి వచ్చేటట్టు ఉన్నాడు. ఎందుకంటే క్యాలిక్యులేషన్ నేను కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూపిస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం మ్యాథ్స్లో కొంచెం చదువుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది అర్థమైందా? అది సో బైబిల్ ప్రకారమే లెక్క, రైట్. ఇది చాలా సీక్రెట్, ఇది చాలామందికి తెలియదు అసలు. ఇది చాలామంది బోధకులు కూడా చెప్పలేరు ఇది. ఎందుకంటే ఇది ఒకరోజు ఎందుకో దేవుడు నాకు ఎందుకో రోజు కూర్చొని ఉంటే, అరే లేచి క్యాలిక్యులేట్ చేయరా అన్నాడు దేవుడు. ఇదేం క్యాలిక్యులేషన్ అబ్బా, నేను వెళ్ళి కానీ లెక్కలు వేసుకుంటే కరెక్ట్గా టాలీ అయిపోయింది. అరే ఇది చాలా బాగుంది అనుకుని అప్పుడు నేను ఎక్కడో 1-2 చోట్ల చెప్పిన, మీకు చెప్తున్నా, అర్థమైందా? అది కాబట్టి మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ నాన్నబొట్టు వందనాలు. ఉదయం పూట మరి ఇతబడిన వాక్యాన్ని నీరుగట్టి పల్లింపజేయండి ప్రభా. కొంతమంది మరి చేతులు ఎత్తి మీ నామను అంగీకరించినారు, హృదయాలను మీరు కాపాడండి, ఆ దేవాలయాలను భద్రపరచండి ప్రభా. వాళ్ళు మరి రాబోయే రోజుల్లో బలమైన సాక్షులుగా అనేక మందిని మీ వైపు తిప్పగలిగే ధన్యత ఇచ్చింది ప్రభా. మరి మధ్యాహ్నం భోజన సహవాసం కూడా ఎంతో కష్టపడి సహోదరులు సహోదరులు పనిచేసి సిద్ధపరిచిన భోజనం మాకు మంచి శ్రేష్టమైన భోజనం దయచేసినారు, ఎంతో సంతోషం. వాళ్ళందరికీ మీ ప్రతిఫలం దయచేయమని వేడుకొంచున్నాం. మరి సాయంత్రం క్యూజ్లో కూడా ఎంతో చక్కగా సమాధానం చెప్పినారు, ఎంతో వందనాలు. కేవలం మేము నాలెడ్జ్ కాకుండా మరి ఆ గ్రహింపు మాకు దయచేయమని సిద్ధపాటు దయచేసి వేడుకుంటున్నాం. ఎందుకంటే మన సేవకులు రాజమండ్రి నుంచి కొంతమంది వచ్చారు, తిరిగి ప్రయాణం వెళ్తున్నారు, మీరు క్షేమంగా తీసుకెళ్ళమని వేడుకుంటున్నాం. తరకు మంచి వాతావరణం దయచేసినారు, వందనాలు. అయోగ్యని పాపిని నన్ను కూడా కరుణించి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి కావలసిన యోగ్యతను దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామమున ఎంతో వినయంతో మిగిలిన సమయాన్ని కూడా దీవించి ఆశ్రయించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దానియేలును దేవుడు నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడు తీసుకెళ్ళిపోయాడు అంటే చడ్డీలు వేసుకున్నప్పుడు, అంటే నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఇప్పుడు 80 ఏండ్లు ముసలోడు అయిపోయాడు. దానియేలు ఏం తెలుసా, దానియేలు టైంలో 4 గవర్నమెంట్లు మారినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ జగన్ ఉన్నాడు. జగన్ ఉన్నప్పుడు ఒక కమిషనర్ ఆఫ్ పోలీసు, ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు. వెంటనే చంద్రబాబు నాయుడు వచ్చినాడు అనుకో, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు, వెస్ట్ గాళ్ళు తీసేస్తారు, ఇంకోని పెట్టుకుంటారు. అర్థమైంది అది. కాబట్టి అక్కడ మా దగ్గర కూడా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ సెక్రటరీ ఒక ఆమె ఉండేది, చీఫ్ సెక్రటరీ, రైట్ హ్యాండ్. తర్వాత గవర్నమెంట్ మాడితేనే నువ్వు వేస్ట్ అని చెప్పి ఇంకొకరిని పెట్టుకున్నారు. అట్లనే ఒక డీజీపీ, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్. గవర్నమెంట్ మాడితేనే వేరే వాళ్ళు. అంతకుముందు బీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఈయన అట్లా కాదు, అర్థమైంది. మాదీయులు, పారసీకులు, కల్దీలు అందరూ అన్ని గవర్నమెంట్లు ఉన్నా కూడా సార్ ఎప్పుడు నెంబర్ 1. ఎవరు తీసేలే ఎవరు. కాబట్టి చూడండి, మనం సత్యం తెలిసి దేవుణ్ణి పట్టుకుంటే మామూలు భాషలో చెప్పాలంటే ఎవడు ఏం పీకలేడు. అర్థమైంది అది. కాబట్టి దానియేలులో ఉన్న ప్రత్యేకత అది. ఎప్పుడు నెంబర్ 1 ఆయన, నెంబర్ 2గా ఎప్పుడు లేడు. రాజులు మారినారు, గవర్నమెంట్లు మారినాయి, ఎన్నో మారినాయి, కానీ సార్ ఎప్పుడు మారలే, ఎప్పుడు నెంబర్ 1 ఆయన. అందుకని ముసలాయన అయిపోయినాడు. అయిపోయి ఆయనకు ఒక కోరిక కలిగి, ప్రభువా నాకు ఒక కోరిక ఉందంటే చెప్పాయా దానియేలు, ఒకసారి జెరూసలేం చూస్తా. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా
ఒకసారి చూసి చచ్చిపోతుంది అంటాడు. అరే ఏందిరా బాబు అలా కోరిక కోరుతావేంటి అని ఒకరోజు ఆయనకు మరి యేసుప్రభు దర్శనమిస్తాడు. ఒక 70 mm థియేటర్ ఓపెన్ చేసి రిమోట్ కంట్రోల్ ఆటోక్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దానియేలుకు మొత్తం. దానియేలు చాలా ఆశ్చర్యపోతాడు. అవునా ప్రభువా అని ఊరికే మధ్యలో చెప్తున్నా. సో గుంపులో అందరు పోతూ ఉంటారు. అందరు పోతూ ఉంటే ఒక ఆయన కూడా పోతూ ఉంటాడు. దానియేలు అడుగుతాడు, ప్రభా కొంచెం వీడియో ఆపేసే స్టాప్. ఆయన ఎవరు అంటే దానియేలు అని అంటాడు. దేవుడు అవునా నేను ఎరుసలేములో ఉన్నానంటే. అరే నువ్వు ఎప్పుడో ఉన్నావురా బాబు, అర్థమైంది. నువ్వు పుట్టినావు, పెద్దోనివేనావు, పెరిగినావు, పెళ్లి చేసుకున్నావు, కొడుకులు అన్నారు, కొడుకులకు మ్యారేజ్ చేసినావు, పిల్ల నల్ల జల్ల రిల్ల పల్ల కల్ల అన్నీ చూసినావు, నా దగ్గరకు వచ్చినావు, నీకెందుకురా భయం అంటారు. మనం కూడా అంతే ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు. 10th క్లాస్ పాస్ అవుతానో లేదో, ఇంటర్మీడియట్ పాస్ అవుతానో లేను, పెళ్లి చేసుకుంటానో లేను, పిల్లలు పుడతారో లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పుట్టినారు, పిల్లలు పుట్టినారు, మనమళ్ళు మనమరాళ్ళు, అర్థమైందా. పిల్ల జల్ల రల్ల కల్ల పల్ల చల్ల అందరూ అయిపోయినారు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినావు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తులో నివసిస్తాడు, అర్థమైందా. నీకేమో ఇంకా ప్రభువా 10th క్లాస్ ప్రభువా నువ్వు ఇక్కడే ఏడుస్తూ ఉంటావు. దేవుడు నీ భవిష్యత్తు అంతా ఎప్పుడో చూసినాడు. అందుకనే ఆయన పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదాలన్నింటినీ క్రీస్తులో నీకెప్పుడో అనుగ్రహించేసినాడు. నువ్వు నేను నమ్మాలి. అది మనం ఈ ప్రపంచంలో వీటికే కష్టపడుతూ ఉంటాం. అందుకు దేనికోసం ప్రయాసపడకూడదు. అందుకని ఏమంటే దేనిని గురించి చింతించకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలచే కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములను దేవునికి తెలియజేయడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహిస్తానని ఉందా. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు తలంపులకు కావలి ఉండును అంటాడు. అర్థమైంది. చిన్నప్పుడు మావాడు చిన్నోడుగా ఉన్నప్పుడు ఆఫీస్కి పోతూ డాడీ నాకు అది కొనియాల అన్నాడు. ప్రతిరోజు చెప్పేవాడు, ప్రతిరోజు నేను మర్చిపోయేవాడిని, ఆఫీస్ పనులు పడి బిజీ. ఒకరోజు ఇంకా మర్చిపోతే సిస్టర్ కూడా నన్ను తిట్టడం మొదలుపెట్టింది. నువ్వు అంతేను, అసలు పిల్లల గురించి నీకు ధ్యాసే లేదు, అసలు సంసారం పైన ఇష్టమే లేదు, ఓ అమ్మ అనరాని మాటలన్నీ. వానికి నేను గిఫ్ట్ తీసుకురాలేదు, మొత్తం సంసారం అంతా తిట్టడం. ఈ ఆడవాళ్ళు అంతే, అర్థమైందా. ఉంటే ఎక్కడ లేరు సంతోషం, లేకపోతే గోదావరి ఏరులై ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో తాగే గ్లాసు నీళ్లకు 10 గ్లాసులు ఏడుస్తారు వాళ్ళు, అర్థమైంది. అది అర్థమే కాదు, రైట్. అది అందుకని ఒకరోజు ఏం చేసినానంటే సరేలే ఆడు చెప్పింది తీసుకొచ్చి మళ్ళా మోటార్ సైకిల్ డాడీ వచ్చిండు అని మళ్ళీ మావాడు ఏమంటాడు, నాకు తెలుసులే నువ్వు తీసుకురాలే, యువర్ ఎ బ్యాడ్ డాడీ అంటున్నాను. నేను ఊరికే గిఫ్ట్ వెనకలు ఉంది, గిఫ్ట్ తీసుకొచ్చిన వెనకలు పెట్టుకో, రైట్. మొదలుపెట్టిన వాడు ఏడుస్తున్నాడు. ఇక మా భార్య వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది. నాకు తెలుసు. అరే అడగద్దురా, ఆయనకి ఎక్కడ గుర్తుంటుందిరా, ఆయనకి ఏది గుర్తుండదు అని ఇంకా ఆమె మొదలుపెట్టింది. ఒక చందమామ అయిపోయింది, ఇంకో చందమామ కథ, వాల్యూమ్స్ అయిపోతూ ఉన్నాయి. అర్థమైంది. ఎర్రాపరగడ అయిపోయింది, నన్నయ్య అయిపోయింది, మరి అన్ని కవులన్నీ రాసేస్తున్నాయి పుస్తకాలన్నీ. నాకేం అర్థం కావడంలే. ఇప్పుడు నాకేముంది మనసులో, నేను గిఫ్ట్ ఇస్తా, వాడు చూస్తాడు, వాడు సంతోషపడతాడు, వాడు సమాధాన పడతాడు అని నాకు తెలుసు. అది కానీ సీన్ ఎట్లుంది, ఆడు ఏడుస్తుండు. మనం కూడా అంతే, దేవుని దగ్గర దేవుడు అన్ని ఇచ్చేసిండు మనకు, కానీ మనకు ఎట్లుంటుందంటే ఇంకా ఇయ్యాలా అంట. అప్పుడు నేనేం చేసిన, ఇదిగో గిఫ్ట్ అన్నా. ఫస్ట్ ఫూల్ అయింది మా భార్య, అర్థమే కదా. మొత్తం వాల్యూమ్ పుస్తకాలన్నీ చించి పడేసి, అర్థమైంది. రెండోసారి డాడీ వాడిది ద బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్ అని, వాడు స్తుతి ఆరాధన, అర్థమైంది. రైట్. కాబట్టి పాయింట్ ఏంది, దేవుడు అన్ని ఇచ్చినాడు మనకు రక్షణలో. ఏడుస్తాం మనం, చాలా చెడ్డోళ్ళం, అర్థమైందా. నువ్వు నమ్మాలి అది. అందుకనే ఏమంటే నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యం. ఇఫ్ మై గాడ్ గివ్స్ ద బెస్ట్. నాకు దేవుడు ఇస్తే ఎప్పుడు శ్రేష్టమైనదే ఇస్తాడు. అందుకని నువ్వు తలగా ఉండవు, నువ్వు తోకగా ఉండవు సుమా, తలగా ఉంటావు అంటాడు. నా చేతిలో ముద్ర యంత్రంగా నిన్ను చేస్తానంటాడు, రైట్. నీ చేతి కర్రలో ఐ విల్ బి లైక్ ఎ బేటర్న్ అంటాడు,
రాజదండం మాదిరి నిన్ను చేస్తానంటే బోలెడని వాగ్దానాలు ఉన్నాయి. అర్థమైంది? నువ్వు నమ్మాలి అంతే. నమ్మితే నీకు తిరుగులేదు. అర్థమైందా? అది కాబట్టి అప్పుడు దానియేలు ఆ పుస్తకం అవునా, అరే అయితే నేను యెరూషలేం దేవాలయం చేసిన యెరూషలేం దేవాలయం ప్రభు ఆయన ఎవరు? ఆయన సింహాసనం పైన ఉన్నాడు, రాజాది రాజు. అరే ఆయనే యేసుప్రభు. అవునా, యేసుప్రభు రావడం అయిపోయింది, రాజ్యం కూడా స్థాపించిండా? ఆ రాజ్యంలో నేను కూడా ఉన్నా. అరే నువ్వే ఉన్నావురా బాబు. ఆయన ఎవరు? అరే అబ్రహాం, మోషే, ఇస్సాకు, యాకోబు, సమూయేలు, దావీదు, సొలొమోను. అరే అందరు ఉన్నారా? నేను కూడా ఉన్నానా? నువ్వు కూడా ఉన్నావు చూడు, అదో అక్కడ ఉన్నావు. అవును ప్రభు నేనే. అయితే నేను చూసేసినాను అనమాట. చూసినావురా బాబు, ఎందుకు ఎడుతారో బాబు ఊరికే అని దానియేలు పుస్తకం రాయిరా అని దానియేలు పుస్తకం రాయించిండు. అట్లా 9వ అధ్యాయం రాసిండు ఆయన. ఇప్పుడు ఆ 9వ అధ్యాయం దగ్గరికి వస్తాం. రైట్? మీరు బైబిల్ బాగా చదవాలయ్యా బాబు, చదివితే ఎన్ని తెలుస్తాయి. సో దానియేలు 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయం. రైట్? అందుకే ఏమంటాడంటే రైట్ 9:22 నేను చదువుతున్నా. 9:22 డేనియల్. అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లని, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. రైట్? అది ఓకే. ఒక దేవదూతను పంపించినాడు. ఆయన ఎవరు? గబ్రియేల్ని పంపించినాడు. నువ్వు నిజంగా దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటే మొత్తం హెవెన్ దిగి వస్తుంది నీకోసం. అర్థమైందా? అది నిన్ను ఎవడు కొట్టలేడు, అసలు నీ ఎదురుగా నిలబడలేడు ఎవడన్నా. మన జోలికి వస్తే అయిపోయేవాడు కథ. ఇంతే సంగతులు. అర్థమైందా? అది ఈ గబ్రియేల్ వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు? దానియేలు నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు. ఏంది దానియేలు అట్లా అనుకుంటా? నువ్వు చాలా ఇష్టం దేవుని కంటే. నీ తర్వాత జాన్ జిగిరిది ఇంకెవరు లేరు. నువ్వు జాన్ జిగిరి జబ్బా దేవునికి. అర్థమైందా అని చెప్తాడు. అవునా అంటాడు దానియేలు. అవును అని చెప్పుకుంటూ రైట్ నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీవు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరాను. గబ్రియేలుకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. రైటు ఓకే. కావున ఈ సంగతిని తెలుసుకొని నీ కలిగిన దర్శన భావన గ్రహించుము. రైట్ అని చెప్తూ కింద ఇచ్చినాడు కొన్ని విషయాలు. ఇది చాలా కాంప్లికేటెడ్, జాగ్రత్తగా విను. తిరుగుబాటు మాన్పుటకును ఒకటి, ఇది అయిపోయింది. పాపమును నివారణ చేయుటకును, అది అప్పటికి ఇంకా కాలే, అవుతుంది. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, అది కూడా కాలే అప్పటికి. యుగాంతమందు వరకు ఉన్న నీతిని బయలుపరచుటకును, ఇది కూడా కాలే. రైట్? దర్శన ప్రవచనం ముద్రించుటకును, ఈ పుస్తకం ముద్రించడానికి, అది కూడా కాలే. రైట్? ముద్రించుటకును. రైట్? తర్వాత అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, అది కూడా కాలే. రైట్? మరి అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని చెప్తాడు. అర్థమైందా? అది సో పాయింట్ ఇది. రైట్? అంటే ఏంది అది? తిరుగుబాటు మాన్పుటకు అంటే ఇది ఇజ్రాయేలీల గురించి. ఇది అయిపోయింది, ఇది ఒక్కటే అయిపోయింది, మిగతాది ఏం కాలే. పాపమును నివారణ చేయుటకు, యేసుప్రభు అప్పటికి పుట్టలే, రక్తాన్ని గార్చలే, అది కాలే, ఇప్పుడు అయిపోయింది అది. దోషం మాన్పుటకు, అప్పుడు కాలే, ఇప్పుడు అయిపోయింది అది. రైట్? తర్వాత ప్రాయశ్చిత్తము చేయుటకు, యేసుప్రభు సిలువలో మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసినాడు, అప్పుడు జరగలే, ఇప్పుడు జరిగిపోయింది. యుగాంతమందు, ఇంకా యుగాంతం రాలే, అది రెండవ రాకడ, అది కాలే. 70 సంవత్సరములు విధింపబడెను అని ఉంది. అర్థమైందా? 70 సంవత్సరాలు అంటే రైట్ 70 వీక్స్, 70 వారములు. రైట్? అదే అర్థం. ఒక వారం అంటే 7 దినాలు. అది ఎట్లా క్యాలిక్యులేషను? చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, ఒక్కటి చెప్తా నేను. సో 70 వారాలు పడుతుందయా అని దానియేలుతో అంటాడు. ఏంటి ఒక వారం అంటే? ఒక వారానికి నేను క్యాలిక్యులేషన్ చెప్తా చూడండి. ఇక్కడ ఉంది. యాకోబు అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? ఏశావు యాకోబు సంగతి తెలుసు కదా. యాకోబు బొట్టి మోసగాడు. అర్థమైందా? చాలా హుషారు ఆయన. అర్థమైందా? అది కాబట్టి ఆయన వాళ్ళ అమ్మ చెప్తుంది, అరే మీ అన్న కోటుని వేసుకోరా, ఓకే, వాయిస్ కూడా మార్చేసారు, మంచి వెంట్రిలాకిజం మిమిక్రీ బాగా చేస్తాడు యాకోబు, వాళ్ళ అన్న మాదిరి మాట్లాడతాడు అనమాట.
తొందరగా మీ నాన్న నిన్ను ఆశీర్వదిస్తాడంట. మంచిగా కొంతమంది వాళ్ళ అన్నం వేటగాడు, అరే మంచి జింక మాంసం తీసుకురారా, తిని నిన్ను ఆశీర్దిస్తానని వాళ్ళ నాన్న చెప్తాడు. యాకోబు ఇప్పుడు ముసలాన్ని అయిపోతాడు. ఎవరు? ఇసాకు. సో వీళ్ళమ్మ వింటుంది. విని వీళ్ళమ్మకు మరి పెద్దోడంటే ఇష్టం లేదు, తెలియదు, చిన్నోడంటే ఇష్టం. అర్థమైంది. ఈ అమ్మలంతా మోసగాళ్ళనే నమ్ముతారు. ఇది పెద్ద తలకాయ నొప్పి అమ్మలతో. అర్థమైందా? అరే మమ్మీ, అరే నువ్వు ఏదో, అరే నువ్వు చెప్తే మమ్మీ, అరే నా జాన్ అన్న ఇస్తావు మమ్మీ అంటే, అరే ఎంత ప్రేమ అనుకుంటారు. ఇదే అంత దొంగలు ఉంటారు. యాకోబు కూడా అట్లాంటోడే. అర్థమైందా? అందుకని అరే తొందరగా గొర్రెపిల్ల తెచ్చి కట్ చేసి బాగా, ఎందుకంటే ఇసాకు సరిగ్గా కనపడంలే, కళ్ళు మంచిగా చేసి పెట్టేసి వాళ్ళ అన్న కోట వేసుకొని, అన్న అరే నువ్వు వాయిస్ మార్చురా, అన్న మాదిరి మాట్లాడు అంటే ఈడు అన్న మాదిరి మాట్లాడతాడు. ఏంది బిడ్డ తొందరగా వచ్చినావు అంటే, అరే దేవుడు నీ దేవుడైన యెహోవా నాకు తొందరగా జింకనిచ్చినాడు, ఇట్లా వేస్తేనే వాడం జింక పడిపోయింది, తొందరగా తెచ్చినా, నువ్వు కోరిన కోరిక కదా అని చెప్పి మంచిగా చేసినా అంటే ఆయన పాపం ఫుల్గా తింటాడు ముసలాయన. తినేసి ఏమోరా బాబు ఒళ్ళంతా ఏషావు మాదిరి ఉంది కానీ జర వాయిస్ మాత్రం తేడా ఉందంటే, అలసిపోయినాం కదా ఎండలో. అర్థమైన ఎండలో ఎండి జింకను వేటాడి వాయిస్ అంతా మారిపోయింది, నీళ్ళు కూడా తాగలే. అందుకనే అంటే సరేలే అనుకుంటాడు వాళ్ళ నాన్న. అనుకుని వాళ్ళ నాన్న మొత్తం ఆశీర్వదించి పడేస్తాడు. వాళ్ళ నాన్న ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఉంది, దేవుడు ఆయన పైన దృష్టి పెట్టిండు అన్నమాట. అది పాయింట్. వెంటనే ఏషావు వస్తాడు, మంచి జింకను తీసుకొని వస్తే వాళ్ళమ్మ చెడ్డేందో, అరే మీ వాడు మీ తమ్ముడు చేపించుకొని పోయినాడు వంట అని చెప్పలే కదా, చెప్పలే. ఆమె కూడా మంచిగా తయారు చేసి పంపించి, అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే, అదేందిరా ఇప్పుడు ఎవడు వచ్చినాడు రా, మంచిగా తిని ఆశీర్వదించిన. అరే ఐమ్ వెరీ సారీ రా బాబు, అరే నేను పెద్దోని కదా, వాడెట్లా వచ్చినాడు, అరే మొత్తం ఆశీర్వదించిన, నా దగ్గర ఆశీర్వాదం ఏం లేదు, అర్థమైతే నా దగ్గర అన్ని చేపలేవు అని ఏషావును శపిస్తాడు. సో యాకోబుని దీవిస్తాడు. రైటో. సో యాకోబు కదా వాళ్ళ అన్న చంపాలనుకుంటాడు, ఇది తెలుసుకుంటాడు. తెలుసుకుని వాళ్ళ అమ్మ అంటే ఇట్రారా, ఒక పని చేయి, మా తమ్ముడు అంటే మేనమామ సిరియా దేశానికి వెళ్ళిపోతాడు. అది ఆయన పేరు లాబాను. ఈ లాబాను యాకోబు కంటే హుషారుగాడు. అర్థమైంది. వాడు మరో మోసగాడు అనమాట, మోసగాళ్ళకు మోసగాడు వాడు. అర్థమైందే. వాళ్ళకి 2 కూతుర్లు ఉంటారు, లేయా రాహేలు. లేయా కొంచెం సరి కళ్ళు కనపడ అంత బాగుండదు, రాహేల్ చేసి చక్కగా ఉంటుంది. సారు రాహేల్ని ఇష్టపడతాడు. ఇష్టపడిన తర్వాత మామ చూస్తాడు, ఇష్టపడుతున్నావు బిడ్డ, అయిపోయినావు రా, నా వలలో చిక్కిపోయినావు అనుకుంటాడు. పాపం యాకోబు తెలియదు, మా 2 కూతుర్లకు ఒక వారం సేవ చేయంటాడు. ఒక వారం అంటే 7 సంవత్సరాలు. అది ఇక్కడ ఉందన్నమాట. చూడు. రైట్. నేను ఎందుకు చెప్తున్నానంటే అది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. రైట్. ఇక్కడ చూడండి. రైట్. యాకోబు ఆదికాండము 29 27. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవొక 7 సంవత్సరం నా కొలువు చేసిన ఎడల. అర్థమైందా? కాబట్టి ఒక వారం అంటే ఎంత? 7 రోజులు. 7 రోజులు అంటే ఎంత? 7 సంవత్సరాలు. ఆల్రెడీ 7 14 చేసినాడు. 14 చేసిన తర్వాత సరే ఇంకా పెళ్లి చేసినాడు. పెళ్లి చేసినప్పుడు పెళ్లి కూతురుని చూపించారంట. వాళ్ళదేందో ఇప్పుడు ఈరోజు రేపు మొత్తం ఇష్టపడి అంత చేసుకొని తర్వాత దేవుని చిత్తమంటారు. అర్థమైంది? ఆ రోజుల్లో పాపం పెళ్లి కూతుర్నే చూడరు. యాకోబు ఆయన మోసగాడు, ఈయన మోసగాడు, ఆయన కంటే ఆయన మోసగాడు, సూపర్ మోసగాడు కదా. అది పెళ్లి చేసుకున్న తర్వాత మరి పెళ్లి రోజు చూస్తే వాళ్ళక్క పెళ్ళంతా రంగరంగ వైభవంగా జరిగింది, రిసెప్షన్ అంతా అయిపోయింది. చూస్తే ఈమె, అరే ఏంది మామ ఇట్లా చేసినావు అంటే, అరే అట్లెట్లయితుంది రా బిడ్డ, చెల్లెళ్ళకి చేయకుండా అక్కకు చేస్తావా, అక్కకు చేయకుండా చెల్లెళ్ళకి చేస్తావా, సరే ఏమైంది ఇంకొక వారం చేయరాదు అంటాడు. అంటే ఇంకొక వారం అంటే ఇంకొక 7 సంవత్సరాలు చేసి అప్పుడు రాహేల్ నుంచి పెళ్లి చేస్తారు. కాబట్టి ఇప్పుడు వారం అంటే ఎంత? 7 సంవత్సరాలు. కాబట్టి 70 వారాలు అంటే ఎంత? 490 years. 400 దానియేలు వేసుకో, 490 సంవత్సరాలు దానియేలు. దీంతో మొత్తం కథమవుతుంది, స్టోరీ అంతా కథమవుతుంది అని చెప్తాడు. రైట్. ఈ 490 సంవత్సరాలలో ఏం జరుగుతుంది అని చెప్తాడు. చెప్పుకుంటూ యేసు ప్రభు పుడతాడు,
యేసు ప్రభు ఖతమవుతాడు అని చెప్తాడు. అదనమాట అక్కడ స్టోరీ, రైట్. అంటే ఒక రక్షకుడు పుడతాడు, రక్షకుడు చనిపోతాడు. దానికి ఎంత టైం పడుతుంది అని చెప్పుకుంటూ ఇక్కడ చెప్తాడనమాట. చూడండి, రైట్. దానియేలు 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయం, రైట్. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, రైట్. 25వ వచనం, అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు, అభిషక్తుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వచ్చు వరకు, రైట్, వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును అని రాయబడి ఉంది. 62 వారాలు. 62 × 7 వేయండి. 62 × 7 434 సంవత్సరాలు, రైట్. అంటే ఏంది? 434 సంవత్సరాలకు యేసుప్రభు పుట్టడము, యేసుప్రభు చనిపోవడం జరుగుతుంది. సరే, చరిత్ర చూస్తాం, రైట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది? ఎక్కడి నుంచి ఇప్పుడు అర్థమైందా మీకు? 70 వారాల్లో 69 వారాలు, అంతే కదా. ఒక వారం తీసేయి, ఎంత ఉంటుంది? 69. 69 × 7 463, అవునా? 483, 483 సంవత్సరాలు, రైట్. ఓకే, 483 సంవత్సరాలకు యేసు ప్రభువు రావాలా, అతను చనిపోవాలా సిలువలో, అతను మరణించాలా, తిరిగి లేయాలా. యేసు ప్రభువు ఎంతకాలం జీవించినాడు? 33.5 సంవత్సరం జీవించినాడు, రైట్. ఇప్పుడు వేసుకుందాం, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చూడండి, అక్కడ రాయబడింది, యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం. అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే అర్థం ఏంటే, అప్పటికి దానియేలు ఉన్నాడు, రైట్. దానియేలు ఉండంగానే ఒక రాజు వస్తాడు, ఆయన పేరు కోరెషు. కోరెషుకు దేవుడు బుద్ధి పుట్టిస్తాడు. ఆ రోజుల్లో ఏంటంటే, కోరెషు యూదులు చాలామంది ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళందరూ యూదులే, వాళ్ళే పనిచేస్తారు బాగా లేబర్గా. ఈ యూదులు ఎందుకు ఇక్కడికి వచ్చినారంటే, వాళ్ళు పాపం చేసి దేవునికి తిరుగుబాటు చేసినారు కాబట్టి దేవుడు వాళ్లకు 70 వారాలు శిక్ష అనుభవింపజేసినాడు. ఈ 70 వారాలు దేవుడు నిర్మించినాడు, రైట్. అది చూడండి, అది 70 వారాలు ఎక్కడుంది? అది 2వ దినవృత్తాంతములు. నేను పొద్దున ఒక మాట చెప్పిన మీకు, ఏమని? నువ్వు మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. జాగ్రత్త, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దేవుడు న్యాయాధిపతిగా ఉండకూడదు. అర్థమైందా? అది 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయం, 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయం, రైట్. 21వ వచనం. ఇక్కడ ఏంటంటే సీన్, ఇర్మియా ఉంటాడు ఇక్కడ. నెబుకద్నెజరు వచ్చి కాలుస్తాడు అనమాట యెరూషలేము దేవాలయాన్ని, కాల్చి పడేస్తాడు. కాల్చిపోయినప్పుడు ఈ ఇర్మియా ఏం చేస్తాడంటే, పరిగెత్తుకుంటా పోయి ఆ మందసాన్ని తీసి ఎక్కడో దాచేస్తాడు. అందుకని దేవుని మందసం ఇప్పటికి కూడా ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి. ఎక్కడో ఉంది, ఇజ్రాయెల్ దేశంలో మందసం ఉంది. ఆ మందసంలో ఏమేమి ఉంటాయి? చిగురించిన అహరోను కర్ర ఒకటి, దేవుని యొక్క 10 ధర్మశాస్త్రములు 2 పలకల పైన అదొకటి, తర్వాత ఇంకా 3 ఉంటాయి దాంట్లో. చిగురించిన అహరోను కర్ర, ఒక పాత్రలో మన్నా, ఇంకొకటి దేవుని యొక్క పలకలు. ఇప్పుడు ఉన్నాయంట అవి. దాచేస్తాడు ఈయన, ఎవరు? ఇర్మియా. దాచినప్పుడు దానికోసం ఎదుగుతారు, కనపడకపోతే మొత్తం దేవాలయాన్ని కాల్చేస్తారు. కాల్చినప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని చెరలోకి తీసుకెళ్తాడు, ఇరాక్లోకి. ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఇక్కడ ఉంది 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయం, 36వ అధ్యాయం, 21వ వచనం. ఉన్నమ్మా, నేను చదువుతున్నా. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించే వరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. అంటే ఎన్ని ఏండ్లు?
70 years వాళ్ళు లేబర్ చేయాలి. ఎక్కడ? దేశమే కానీ దేశానికి పోయి అక్కడ మందసం లేదు, ప్రత్యక్ష గుడారం లేదు, యెహోవా దేవుడు లేదు, సమాజ మందిరం లేదు, యాజకులు లేదు, ఏం లేదు, ఊడిగం చేయాలి వాళ్ళకి. అట్లా నాలుగు గవర్నమెంట్లు మారుతాయి. ఒకటి నెబుకద్నెజరు, రెండవది మాదీయులు, మూడవది పారసీకులు. ఒకటి నెబుకద్నెజరు, రెండవది మాదీయులు, మూడవది మాదీయులు పారసీకులు, నాలుగవది పారసీకులు అంటే పర్షియా అంటే ఇరాన్. అర్థమైంది? 4 గవర్నమెంట్లు మారుతాయి. 4 గవర్నమెంట్లు మారినా దానియేలే ఉంటాడు రాజు అడ్వైజర్గా, చీఫ్ అడ్వైజర్. సార్ని అడగకుండా రాజు ఏం చేయడానికి వీల్లేదు. ఎంత చీఫ్ అడ్వైజర్ అంటే, ఏమయ్యా దానియేలు ఆడేందో ఫోజు కొడుతుండే, అక్కడికి పోవాలి, వాడిని జయించి పడేయాలి, పోవాలా లేదా అంటే ఈయన దేవుని చిత్తం కనుక్కొని పో రాజా పో అంటే వెళ్ళేవాడు అనమాట. అంటే దానియేలు చీఫ్ అడ్వైజర్గా ఉండేవాడు. ఆ రోజుల్లో అన్ని యుద్ధాలు అయిపోయిన తర్వాత దానియేలు ప్రార్థన చేస్తే దానియేలుకు ఆ దర్శనం ద్వారా ఎన్ని చెప్తాడు. కాబట్టి యేసుప్రభు రాకనేది, కాబట్టి ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడవుతుందంటే చూడండి, నెహెమ్యా గ్రంథంలో మనకు ఆ అనౌన్స్మెంట్ ఉంది. ఏమని? వెళ్ళి పోండి యూదులారా, మీరందరూ పోయి తిరిగి మీ యూదా దేశాన్ని కట్టుకోండి, యెరూషలేము దేవాలయాన్ని మళ్ళా నిర్మించండి అని ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు రాజు. ఆ అనౌన్స్మెంట్ 2వ అధ్యాయం 1వ వచనములో అర్థహశస్త, దీన్నే కోరేష్ అని కూడా అంటారు. అక్కడ మనకు 6వ వచనంలో 2:6, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయను. రైట్? అది కాబట్టి ఇదిగాక రాజుతో నేను ఇట్లా అంటిని, రాజు నీకు అనుకూలమైతే యూదాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది యువతలో నన్ను అధికారులకు తాకీదులు రావి. నది అంటే యోర్దాను నది. అర్థమైందా? అది వీళ్ళకు 2 నదులు ఉన్నాయి, యూఫ్రటీస్ టైగ్రిస్ అని. ఎన్ని అంటే అర్థం ఏంటి? ఈ నెహెమ్యా ప్రార్థన చేస్తాడనమాట, ప్రభా ఈ వేస్ట్ గాడు వీడు నాకు సెలవు ఇస్తాడో లేదు, జర చూడు ప్రభా, నేను అడిగినప్పుడు మరి వీడు నాకు సెలవు ఇచ్చేటట్టు చేయి అని ఉపవాస ప్రార్థన నుండి మరి దేవుని రాజు దగ్గరికి వెళ్తారు. మనం కూడా అంతే, ఎప్పుడన్నా అన్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు ముందుగానే మనం ఏం చెప్పాలా? అర్థమైందా? దేవుని గురించి చెప్పాలి మొట్టమొదట. చాలామంది అడుగుతారు, ప్రభా నేను పోతుంటాను, నాకు తోడుగా ఉండు, నాకు సహాయం చేయి, నువ్వు నా బామర్ది కదా, వెనకలు కూర్చో మంచిగా. అర్థమైంది? ఏందో దేవుడు నీ సర్వెంట్ మాదిరి, నీ బామర్ది మాదిరి అనుకుంటారు. అర్థమైంది? నెహెమ్యా ఎంత చక్కగా ప్రార్థన చేస్తా అంటే, ప్రభా నా కోసం కాదు, దేవాలయం పాడైపోయింది, మా పితరులు కట్టిన దేవాలయం అడ్రస్ లేకుండా పోయింది, నీ వాగ్దానాలు నిబంధన అంతా నెరవేర్చే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నేను వెళ్తున్నా, మరి నాకు లీవే కాదు, నాకు ఆర్మీ సెక్యూరిటీ కావాలా. ఆ రోజుల్లో రోడ్లు లేవు కదా, ఒంటెలు కావాలా, గుర్రాలు కావాలా, గాడిదలు కావాలా, నాకు సైన్యం కావాలా, సపోర్ట్ కావాలా, డబ్బులు కావాలా, ఇవన్నీ ఇవ్వాలా. ఈ వేస్ట్ ఫెలో వీడు మరి నాకు లీవ్ ఇవ్వకపోతే ఎట్లా? జర చూసుకో ప్రభా, నీ పనికి పోతున్నా, నా ఆదేం లేదు, అంత నువ్వే అని చెప్పేసి నీకోసమే, నీ పనే, నీకే మహిమ అని. అందుకనే మనం ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఈ పని వలన దేవునికి ఏం ఉపయోగము అని కనుక మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా నెరవేరుతుంది అది. అర్థమైందా? అది నువ్వేం చేయాలి? ప్రభా చక్కగుండాలా పిల్ల, ఆడపిల్ల, ఎర్రగా బుర్రగా ఉండాలా, జర మంచి కాందాన్లోంచి చూడాలా, అదే ప్రభా జర చూసుకో, నీ చిత్తం ఎట్లుంటే అట్లా ప్రార్థన చేస్తే అర్థమైందా? గాన కోకెల్ని ఇస్తాడు దేవుడు. అర్థమైందా? అది రైట్. కాబట్టి నువ్వేం చేయాలా? ప్రభా నీకు చిత్తమైతే నీ మహిమ కొరకు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక మంచి భార్య, మేమిద్దరు కలిసి మంచి సంఘము, మంచి కుటుంబము, నీకు మహిమార్థకరంగా, నీ చిత్త ప్రకారంగా, నీకు ఇష్ట ప్రకారంగా నువ్వు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే, అరే పర్వాలేదురా వీడు అని చెప్పి దేవుడు మంచి మ్యాచ్ ఇస్తాడు. నువ్వు అట్లా కాకుండా నువ్వే అంత మొదలు పెట్టుకుంటే ఇంకా ఏది జరగదు. నెహెమ్యా అట్లా ప్రార్థన చేస్తేనే ఆ రోజుల్లో ఏం తెలుసా, యూదులు చాలా సిన్సియర్ అండ్ ఆనెస్ట్ పీపుల్ అని ఒక సర్టిఫికెట్ ఉంది. అందుకనే ఈ రాజులకు చాలామంది భార్యలు ఉంటారు. ఈ భార్యలంతా బేకారోళ్ళు అనమాట. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నా కొడుకును పెడతామా, నా కొడుకును రాజుగా చేస్తామా, నా కొడుకును రాజుగా చేస్తామా అని ఉంటారు. అని ఎప్పుడన్నా రాజు కొంచెం దగ్గరాడనుకో విషం ఇస్తారనమాట, విషం ఇచ్చి అని చంపుతారు. అందుకని రాజులు ఎవరు రాణులు నమ్మడు.
మంచోని నమ్ముతాడు అనమాట. ప్రతిరోజు ద్రాక్షారసం ఇచ్చేది ఈ నెహమ్యానే. అర్థమైందా? ఎందుకంటే నెహమ్యా అన్నీ తెలుసు. అర్థమైందా? ఈ ఎట్లాటోళ్ళు అంటే ఈ యూదులు అంతా అక్కడ మంచిగా ఉంటారు వాళ్ళతో. అంతా అన్నా అరే వేస్ట్ కాడన్నా రాజు, నువ్వు ఎట్లా చెప్తే ఇట్లా చేయాలన్నా అని చెప్పి మొత్తం వచ్చి ఇక్కడ చెప్తారు. మన అంటే సిఐడీలు అనమాట వాళ్ళు. అర్థమైందా? అది అందుకని ఆ రోజు నెహమ్యా రాజు రాణి ఇద్దరు కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే సారు సరిగా బాగలే, ఏంది నెహమ్యా ఏంటి అట్లున్నావు, ఎవడన్నా చంపాలనుకుంటున్నా నన్ను, జర చెప్పరాదు అని అంటాడు. అంటే కాదు ప్రభువా, మరి ఏంది ముఖం ఏందంతా అట్లుంది, అది చెప్పవా, చెప్పు ఏదైనా ఉంటే చెప్పు. ఏం లేదు ప్రభువా, యెరూషలేము దేవాలయానికి పోవాలా. పో, మరి ఇన్ని రోజులు లీవ్ పడుతుంది, తీసుకో. మళ్ళీ ఎప్పుడు వస్తావు? పలానా తేదీ వస్తావు. మళ్ళీ ఇంకొకరిని మంచోడిని పెట్టి యూదుని వేస్ట్ కావాలన్నదని పెట్టద్దు అని చెప్తాడు. మంచిది ప్రభు, మరి ఏమేం కావాలో అన్నీ కావాలో అన్నీ ఇచ్చేస్తాడు. ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 445 BCలో వచ్చింది. అదనమాట దానియేలుకి రెఫరెన్స్. అర్థమైంది? ఎప్పుడు వచ్చింది? 445 BC, క్రీస్తుకు ముందు. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. 445, 440, 340, 240, తర్వాత 150, 100, 50, 0. ఎన్ని సంవత్సరాలు వెనక్కి వచ్చాం? 445 వచ్చినాం. 0 అయిపోయింది. రైట్? క్రీస్తు ప్రభు పుట్టింది 4 ADలో పుట్టింది చరిత్ర ప్రకారం. కాబట్టి 4 యాడ్ చేయి, 445కు 4 కలిపినామా? రైట్. దానికి యేసు ప్రభు ఎన్ని ఏండ్లు ఉన్నాడు? 33.5 సంవత్సరం అన్నాడు. యాడ్ చేయి, ఎంత వచ్చింది టోటల్? 82, 83 ఎగ్జాక్ట్ టాలీ అయింది. 483. కాబట్టి దానియేలుకి ఏం చెప్తాడు? క్రీస్తు ప్రభు రావడము, చనిపోవడము 69 వారములు, అంటే 1 వారం తక్కువ 70. ఎగ్జాక్ట్గా టాలీ అయిపోయింది. ఇంకొక వారం ఉంది చూడు, ఇప్పుడు జరగదంటాడు. ఇంకొక వారం అనేది జరగదు. ఈ యేసు ప్రభు ఎత్తబడిన తర్వాత సంఘం ఏర్పడింది. సో 70వ వారం ఇంకా స్టార్ట్ కాలే. అంటే స్టార్ట్ అయితే ఏంటి? 70వ వారం స్టార్ట్ అయిందంటే మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి, భయంకరమైన దేవుని ఉగ్రత స్టార్ట్ అవుతుంది, అంత్యక్రీస్తు స్టార్ట్ అవుతాడు. ఈ మధ్యలోనే సంఘం ఎత్తబడాలి. చాలామంది తప్పుబోధ చేస్తారు. మహాశ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుంది అంటాడు. తప్పది, అది లేదది. దీనికి ప్రూఫ్ 3 వచనాలు ఇస్తాను నేను. రైట్? మొట్టమొదటిది అంటే దేవుని యొక్క ఉగ్రత కాలంలో మనం ఉండము, అంటే సంఘం ఉండదు. రైట్? రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రైట్? చాలా ఇంపార్టెంట్ అండి, రాసుకోండి ఎప్పుడన్నా ఎక్కడన్నా యవనస్తుల అబ్బాయిలు. రైట్? 9వ వచనం, గన్ షాట్ వచనం అన్నమాట ఇది. రైట్? ఎందుకనగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 1 Thessalonians 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగొట్టుకు దేవుడు మనల్ని నియమించలేదు. రైట్? కాబట్టి ఉగ్రతప్పుడు మనం ఉండము, అంటే ఎవరుండము? సంఘం ఉండదు. కాబట్టి శ్రమల కాలంలో సంఘం ఉండదు. రైట్? అది ఇంకొక రెఫరెన్స్ ప్రకటన 3:10. ప్రకటన రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10 ప్లీజ్. రైట్? ఫిలదెల్ఫియా గురించి చెప్తున్నాడు. నీవు ఈ ఓర్పు విషయమైన వాక్యములను గైకుంటివి గనుక భూనివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నువ్వు ఉండమని ఉంది హెబ్రీ బైబిల్ భాషలో, ఒరిజినల్ టెక్స్టులో. అంటే లోకమంతటికి వచ్చే మహాశ్రమల కాలంలో, అంటే అంత్యక్రీస్తు వచ్చి శ్రమలు వచ్చి ఆ టైంలో సంఘం ఉండదు. అర్థమైందా? అది. తర్వాత ఇంకొక రెఫరెన్సు యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. ఈ 3 రెఫరెన్సులు చాలు, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం, చదువమ్మా. జీవము చూడడు కానీ చూసుకోండి. కాబట్టి యేసుప్రభును నువ్వు అంగీకరించి ఉంటే నీ పైకి ఏముండదు? దేవుని ఉగ్రత ఉండదు. అంటే
నువ్వు మహాశ్రమల కాలంలో నువ్వు ఉండవు. ఒకవేళ అట్లా లేకుండా నువ్వు చచ్చిపోతే పాతాళంలో శ్రమ పడతావు. ఆడ నంజుకుంటారు ఫ్రై, అర్థమైందా? అది కబాబు ఉంటుంది ఆడ, అర్థమైందా? అది రైట్, అది రైటు. అది ఇంకోటి అమ్మాయి నువ్వు వదిలినావు కాబట్టి కుమారుడని ఉంది, నువ్వు అడగచ్చు బ్రదర్ మరి నేను కుమార్తె కదా అని. ఏం లేదు అట్లా, అర్థమైందా? ఎవరికైనా ఒకటే. ఎందరు అంగీకరించరో ఆయనందరికీ దేవుని కుమారుల గొట్ట ఆయన అధికారం ఇచ్చారంటే కుమార్తెలని కాదు, రైట్? ఒరిజినల్ హెబ్రూ భాషలో కుమార్తెని తేడా లేదు, రైట్? అది కాబట్టి ఎవరికైనా వర్తిస్తుంది. ఈ 3 వాక్యాల ప్రకారం యేసుప్రభు యొక్క ఎత్తబడ్డం అనేది ఎప్పుడు జరుగుతుంది? అంత్యక్రీస్తు ముందు, మహాశ్రమల కాలానికి ముందు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రీ ట్రిబులేషన్ థియరీ అంటారు. ఈవెన్ బ్రదర్ బక్సింగ్ గారు పరిశుద్ధాత్మ అనే పుస్తకంలో ఇది రాసినాడు. ఆ పుస్తకం చదవండి, ఆయన కూడా ఇదే సపోర్ట్ చేసినాడు, రైట్? మహాశ్రమల కాలంలో క్రీస్తు సంఘం ఉండదు అంటే వాళ్ళు పొందే బాధలు కష్టాలు మహాశ్రమల కాలం. ఇప్పుడు వరదలు వస్తేనే చాలా కష్టమవుతుంది, అర్థమైందా? బుడమానేరు పొంగిందంట కదా అక్కడ, ఎక్కడ? విజయవాడలో, అర్థమైందా? అది 7 హెలికాప్టర్లు ఇచ్చాం అని ఈయన చెప్తున్నాడు, అర్థమైందా? ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఈ శ్రమలంతా ఉండదు. అందుకనే ఈ శ్రమలు ఎందుకు ఇస్తాడంటే దేవుడు నన్ను పరీక్ష పెట్టడానికి చిన్న శ్రమలు ఇస్తాడు. ఆ శ్రమలకే కింద మీద అయిపోతాం. ప్రభా నా అంత కష్టాలు ఎవరికి ఉండవంటాం. సుఖం అనేది తెలియాలంటే కొంచెం కష్టపడాలి కదా మరి. అందుకని ఈ కాలంలో మనకు ఇచ్చే, అందుకనే స్వల్పకాల శ్రమలు అంటాడు యాకోబు పేతురు పత్రికలో. కాబట్టి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, నిలబడు. నువ్వు మహాశ్రమల కాలంలో, ఉగ్రత కాలంలో నువ్వు ఉండవుగా, నీకెందుకు వరి? కొంచెం శ్రమ పొందడానికి చాలా కష్టమవుతుంది నీకు నాకు, రైట్? నిట్టూర్పు ప్రభా నాకు అమ్మో 40 ఏళ్ళ నుంచి బిలీవర్ ప్రభా, మొత్తం దీని పునాదిరాయి నేనే పోసిన చూడు, మొత్తం భుజమంతా పాడైందంటాం, అర్థమైంది? కాబట్టి పాయింట్ అది కాదు. మనం దేవుడు శ్రమలు పెడతాడు, మనల్ని పరీక్ష చేస్తాడు, దాంట్లో నిలబడాలి. ఎందుకంటే మహాశ్రమల కాలంలో మనకు రాదు, అర్థమైందా? అది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను 70 వారాల్లో ఎన్ని వారాలు అయిపోయినాయి? 69 అయింది. కరెక్ట్ హిస్టారికల్గా మ్యాచ్ అయిపోయింది. ఇంకొక వారం స్టార్ట్ కాలే అంటే ఇంకొక 7 సంవత్సరాలు స్టార్ట్ కాలే. ఈ 7 సంవత్సరాలలో మొట్టమొదటి 3.5, నెక్స్ట్ 3.5 అని ఉంది, అక్కడ కిందనే ఉంది. దానియేలు గ్రంథం కిందనే చూడండి, ఊరికే చెప్తున్నాను నేను, కింద ఉంది చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఏమో టైం చూసుకోవడం లేబా బ్రదర్, తొందరగా ముగిస్తాను బ్రదర్, రైట్? దానియేలు 9వ అధ్యాయం కింద ఉంది. నేను చదువుతున్నా, మీకు అర్థం కాదు, రైట్? దానియేలు హోషేయ, రైట్? ఇక్కడ చూడండి, నిర్ణయ కాలం ఇంకా రాలేదు అని చెప్పుకుంటే కింద చూడండి, రైట్? 9వ అధ్యాయంలో యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టనని స్పష్టంగా గ్రహించము. 62 వారములు తొందరగల సమయములందు ఇది అయిపోయింది, రైట్? ప్లస్ 7 వారాలు అంటాడు. 7 వారాలు అంటే ఏంది? 7 ఏళ్ళ ఎంత? 49. అంటే 49 వారాల్లో నెహమ్యా, ఎజ్రా, జెరుబ్బాబేలు వీళ్ళందరూ కలిసి 70 అంటే 7 వారాల్లో యెరూషలేము దేవాలయం కట్టబడింది. ఇప్పుడు లేదు అది. 2వ దేవాలయం కూడా పోయింది. 3వ దేవాలయంలో హేరోదు కట్టాడు, ఆ హేరోదు దేవాలయం కూడా పోయింది. ఇప్పుడు 4వ దేవాలయం యేసుప్రభు రాకకు ముందు కడుతున్నారు ఇప్పుడు, అది 4వ దేవాలయం. కాబట్టి ఇది 2వ దేవాలయం అనేది 70 వారాలు. కాబట్టి 62 + 7 ఎంత? 69. అదే క్యాలిక్యులేషన్ ఇచ్చిన, అర్థమైందా? కాబట్టి నెహమ్యా టైంలో యెరూషలేము మందిరాన్ని స్టార్ట్ చేసి తర్వాత ఎజ్రా, నెహమ్యా వీళ్ళందరూ వచ్చిన తర్వాత, జెరుబ్బాబేలు వీళ్ళంతా స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ 7 వారాలకు అయిపోయింది మందిరం, అర్థమైందా? అది కాబట్టి 7 వారాలంటే 49. తర్వాత నెక్స్ట్ 62 వారాలు, 62 + 7 69, 69 × 7 483 సంవత్సరాలు కరెక్ట్గా అయిపోయింది. యేసుప్రభు పుట్టి చనిపోయేటప్పటికి 483 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యింది. ఇంకొక వారం మిగిలింది. ఆ వారానికి మధ్యలో ఏం ఏర్పడింది? సంఘం ఏర్పడింది. ఇప్పుడు ఎంత 2024,
రైట్. ఇంకా ఈ వారం స్టార్ట్ కాలే. ఈ వారం మళ్ళీ 2 గాడు డివైడ్. మొట్టమొదటి 3.5 సంవత్సరం, నెక్స్ట్ 3.5 సంవత్సరం అన్నాడు. మొట్టమొదటి 3.5 సంవత్సరం ఈ అంత్యక్రీస్తు వచ్చి వాళ్ళతో పరిపాలిస్తాడు, ఇజ్రాయేలీలతో. అబ్బా సూపర్ డూపర్ రా బాబు అనుకుంటారు. నెక్స్ట్ 3.5 సంవత్సరానికి మధ్యలో వాడేం చేస్తాడంటే ఒక పందిని తెస్తాడు. పందిని తెచ్చి పందిలో పెట్టి ఇదే మీ దేవుడు అంటాడు. ఇజ్రాయేలీలకు పందులంటే చాలా ఇష్టమా అసహ్యమా? అసహ్యం. అరే అరే వీడు వేస్ట్ కాడు అని అప్పుడు మొదలు. అప్పటికి మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి. అప్పటికి ఇంటెలిజెన్స్ చాలా అభివృద్ధి చెందుతుంది. ఎంతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది అంటే నువ్వు మనసులో కూడా వాడిని తిట్టినావు అనుకో, ఏంద్రా వేస్ట్ కాడు వీడు అన్నావు అనుకో, వానికి వినపడుతుంది. అవును. నవ్ యు నో అబౌట్ నువ్వు థింక్ చేసేది కూడా ఇప్పుడు కంప్యూటర్లో రీడ్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. నువ్వు అనుకున్నావు అనుకో, ఏం డాడీరా బాబు వేస్ట్ గాడు ఏదేదో చెప్తాడు, ఏం పాతకాలములు రా బాబు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు అనుకున్నావు అనుకో, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ పెట్టినావు, నువ్వు చెప్పిందంతా రికార్డ్ అవుతుంది. వచ్చింది వచ్చినట్టు పడిపోతుంది. అంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. నువ్వు బాత్రూంలో తిట్టుకున్నా వానికి వినపడుతుంది. అవును. అక్కడి నుంచి ఒసామా బిన్ లాడెన్ ఎట్లా కొట్టారు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన వాడిని ఎట్లా కొట్టారు, డ్రోన్ కెమెరాతో కొట్టేశారు. అట్లనే ఆడు ఎవరు అంత్యక్రీస్తు నీకు డ్రోన్ కెమెరా వాడతాడు అంతే. నీ నెట్వర్క్లో వచ్చేస్తుంది. అక్కడి నుంచి డ్రోన్ కెమెరా వచ్చి నీ బాత్రూంలోకి వచ్చి టిష్యూ అని కాల్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు కథం, శాంతి కథం అవుతుంది. అర్థమైందా? అది అట్లా జరుగుతుంది. కాబట్టి అంత్యక్రీస్తు హయ్యెస్ట్ టెక్నాలజీ, హయ్యెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు. ఆ టైంలో మనం ఉండం. భయంకరమైన రోజులు వస్తున్నాయి. నిన్ను ట్రాక్ చేసి పడేస్తారు ఎక్కడున్నా కూడా. నువ్వు వాణ్ణే మొక్కాలంతే, వాడిని ముద్ర వేయించుకోవాలి. ఇవన్నీ జరుగుతాయి. సో మనం వీఆర్ వెరీ బ్లెస్సెడ్. మనం ముందుగానే ఎత్తపడతాం. ఈ తమాషా అంతా అక్కడ చూస్తాం పరలోకంలో. ఆడియో వీడియో రికార్డ్ చేసి చూస్తాం. అయిపోయి మంచిగా ఇది మంచిగా అనుకుంటా ఉంటాం. నువ్వు ఎత్తపడకుండా ఇక్కడే ఉన్నావు అనుకో, అయిపోయిందిరా ఆడ అయిపోయిందిరా అనుకుంటా ఉంటారు. మరి ఏం చేయాలి చెప్పండి. రైట్. అది ఇదొక ఒక ప్రూఫ్ చూపించడం. రెండో ప్రూఫ్కి వస్తాం. ఎంత త్వరగా యేసుప్రభు వస్తున్నాడు అనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బైబిల్లో ఏం సీక్రెట్ కోడ్ ఉంది బాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంకా మించే ఉంది కోడ్ అంతా. రైట్. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. రైట్. మొదటి అధ్యాయం. రైట్. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, చెప్పలేకపోతున్నా, టైం అయిపోతుంది. అది ఏదొక టాపిక్ చెప్పి క్లోజ్ చేస్తాం. మత్తయి రైట్ 17వ వచనం చదవమ్మా. ఏమన్నా చదవండి పర్వాలేదు. ఇట్లా అబ్రహాం మొదలుకొని రాసుకోయా 14. నెక్స్ట్ దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన ఇంకో 14 వేసుకో. క్రీస్తు వరకు 14 తరం. అంటే అర్థమేంటి? ఇప్పుడు నేను మొట్టమొదటి తరము, నా కొడుకు 2వ తరము, నా మనముడు 3వ తరము, మనమనికి మనముడు ముని, అట్లా తరాలు అన్నమాట అవి. సో ఎన్ని అయినాయి బాబు? 42. ఏమయ్యా బాబు నన్ను పరేషాన్, నేను బుక్ అయిపోతాను నువ్వు 52 చెప్తే. 14 3 42. మీరంతా క్యాలిక్యులేటర్ టైపు. మేమంతా ముందుగానే ఎక్కాలు నేర్చుకున్నాం. 20 ఎక్కాలు చెప్పేవాళ్ళం ఇట్లా నిలబడి 12 నుంచి ఆ రోజుల్లో. రైట్. మీరు ఇప్పుడు 3 2 6 కూడా చెప్పలేరు. రైట్. ఏ బ్రదర్ అంతే కదా. రైట్. ఇంకా మా అబ్బాయికి ఎప్పుడన్నా చెప్తారు 26వ అధ్యాయం 15వ వచనం అంటే ఇంగ్లీష్లో చెప్పంటాడు మావాడు. అట్లా అయిపోయింది. ఏం చేయాలి చెప్పండి. తరం మారిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈయన మత్తయి అంటే ఈయన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. శిష్యుడు యేసుప్రభు సేవకు సమర్పించుకొని వచ్చిండు. ఈయన అబ్రహాం నుంచి స్టార్ట్ చేసినాడు. ఎవరు? వంశావళి. మన లూకా ఈయన డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. మన ఈరోజు రేపు మన డాక్టర్లకు బైబిల్ చదవడానికి టైం ఉండదు, మనం ఆరాధనకు రావడానికి కూడా టైం ఉండదు. మదమైన ఏం బాబు రావడం లేదంటే అంకుల్ హాస్పిటల్లో చాలా బిజీ అంటారు. వాళ్ళు చేసే సేవ తప్పితే ఇంక ప్రపంచంలో లేదనుకుంటారు వాళ్ళు. అర్థమైన ఈ లూకా డాక్టర్ రాసిండు కదా ఈ పత్రిక. ఎవరు రాయలే. మత్తయి ఇవ్వలే స్టాటిస్టిక్స్, మార్క్ ఇవ్వలే, యోహాన్ ఇవ్వలే. లూకా సూపర్ డూపర్ హిట్. అన్ని గాస్పెల్స్లో నాకు లూకా అంటే చాలా ఇష్టం. అర్థమైందా? ఈయన డాక్టర్, వైద్యుడు. రైట్. ఈయన ఏం చేసిన అంటే రివర్స్లో వెళ్ళిపోయాడు. రివర్స్లో అంటే యేసు ప్రభు నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అబ్రహాం దగ్గర ఆగలే ఆయన.
అబ్రహాము నుంచి ఆదాము వరకు వెళ్ళిపోయినాడు. రైట్. కాబట్టి ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ ఏంటి? అబ్రహాము నుంచి మొదలైంది కాబట్టి అబ్రహాము నుంచి పైకి వెళ్ళిపోదాం. రైట్. లూకాసు వార్త 3వ అధ్యాయం. రైట్. 3వ అధ్యాయం. ఇక్కడ చూడండి. రైట్. ఈయన 23 నుంచి యేసు ఉండమ్మా, చదవలేవులే, నోరు నొప్పి వస్తుంది నీకు, కింద పడిపోతావు నువ్వు, తర్వాత నేను తీసుకుపోవాలా నిన్ను. రైట్. నువ్వు చదవద్దు, ఇది కష్టమే. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడు. ఇక్కడ ఉంది వయస్సు. రైట్. ఆయన యేసోపు కుమారుడని హేలీకి మతకు అలా చెప్పుకుంటూ ఎక్కడికి వచ్చాడు? 34లో అబ్రహాంకి వచ్చాడు. రైట్. అబ్రహాంకి వచ్చి అబ్రహాం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కైఫా, ఏనోషుకు షేతుకు ఆదాము దేవునికి అన్నాడు. రైట్. అంటే మొత్తం మీకు లెక్క పెడితే 23 తరాలు అవుతాయి. మీరు నేను లెక్క పెట్టుకుంటూ రావాలా, 23 అవుతాయి. సో మీరు లెక్క పెట్టేట్టు తెలుస్తుంది మీకు. అబ్రహాం నుంచి 23 అవుతాయి. 23 కలుపు బాబు, 23 కలుపు, మొత్తం తరాలు కలుపు. 42 ప్లస్ 23 ఎంత అయింది? 65 అయింది. కరెక్టేనా? రైట్. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. రైట్. చెప్పుకుంటూ వచ్చి మరి చూస్తే చూడండి, యేసు బోధింపను ఆరంభించినప్పుడు అని వచ్చి రైట్ మనకు 28, 29 వరకు 14 వచనాలు, తర్వాత అబ్రహాం వరకు 14 తరాలు. రైట్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వయసు చూస్తాం. వయసు అంటే ఎంత ఏజ్ తీసుకోవాలని. ఏజ్ ఎంత తీసుకోవాలా? 90. కీర్తన 90. రైట్. కీర్తన 90. రైట్. కీర్తన 90లో 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఏ విశ్వాసైనా 70కి మించినాడంటే బోనస్, 80కి మించితే డబుల్ బోనస్ అన్నమాట. మంచిగా బతకాల, కాకి బతకూడదు. అర్థమైందా? అది యావరేజ్ తీసుకుందాం. 70 + 80/2 ఎంత వస్తుంది? 75. 75 ఇంటూ అది లెక్క పెట్టు తరాలంతా. 75 ఇంటూ 65. 4875 ఇయర్స్ అయింది. రైట్. ఇప్పుడు మొదలుపెట్టు. ఇప్పుడు ఎంత? 24 మొదలుపెట్టు, కలుపు. 6899 ఇయర్స్. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిలో కొన్ని లక్షల యుగాలు అంటారు ఉట్టిదంతా. అర్థమైందా? ఇంతే మనం. రైట్. అది దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు డివైడెడ్ బై 1000. మన స్కోర్ వచ్చి 7 పాయింట్. సో 7కి ఎంత దగ్గర ఉంది? 6.89. 7 రావాలా అంటే 7000 రావాలా. 6890 సంవత్సరాలు అంటే 0.11. అది అంటే ఆల్మోస్ట్ రీచ్ అయినాం మనం. ఎప్పుడైనా యేసు ప్రభు రావచ్చు. అది క్యాలిక్యులేషన్. చూడండి ఎంత సీక్రెట్ ఉందో. రైట్. అది కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైనా వచ్చు. నన్నంటే ఎందుకు ఈ బాధలు బదరిలు, ఈ పెళ్ళిళ్ళు, వివాహాలు, కొడుకులు కూతుర్లు, చదివించడాలు, ఆస్తులు అంతస్తులు, వాడిట్లా వీడిట్లా అది ఇట్లా ఇది ఇట్లా, తలకాయ నొప్పి వస్తుంది. ప్రభువా వచ్చేసి వెళ్ళిపోతాం అందరం, హాయిగా ఉందాం పరలోకంలో. అర్థమైంద? ఈ బాధల బందీలు ఎందుకురా బాబు, మా తలకాయ నొప్పి అంతా. అర్థమైందా? కాబట్టి 7000 సంవత్సరాలకు చాలా దగ్గరగా వచ్చేసినాం. సో మనం చూస్తే 0.11 తేడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా రావడానికి సిద్ధం. గడప దగ్గర ఉన్నాడు. ఏంలా వాళ్ళ నాన్న బటన్ నొక్కాలి అంతే. బటన్ నొక్కితే ఇంకా సారు టెన్ గుర్రం పైన వచ్చేస్తాడు. పెళ్లి కూతుర్ని వెనకలు కూర్చోబెట్టుకుంటాడు. బస్ కథం వెళ్ళిపోతాను, టక్కడ వెళ్ళిపోతూనే ఉంటారు. అయిపోయి ఎత్తబడతాం. ఎప్పుడైతే ఎత్తబడతామో వెంటనే యాంటీ క్రైస్ట్ బయటకు వస్తాడు.
అర్థమైందా? అది వాడు అందరినీ కలుపుతాడు, అందరి లీడర్లను కలుపుతాడు, మోడీని కూడా కలిపేస్తాడు. నీ అంతటోడు లేడు, నీ అంత అందగాడు ఈ ప్రపంచంలో లేదు. అర్థమైందా? నెక్స్ట్ రెండో అందగాడు చంద్రబాబు నాయుడు, సూపర్ డీపర్. మీరంతా కలవండి అంటే, అరే మరి ఆయన చాలా ముఖ్య స్నేహితుడు, ఎంత చక్కగా అని అంటే అందరు కలిసిపోతారు. అంత్యక్రీస్తు సాయి అంటాడు, జై అంటాడు, అంతా అక్కడి నుంచే పరిపాలిస్తాడు వాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక చంద్రబాబు నాయుడుకి చాలా ఇష్టం. మీరు కూడా వచ్చేయండి బాబు గారు అంటే, ఆ విధంగా నేను ఎస్ఎల్ఎంకి వస్తానంటాడు, అక్కడ కూర్చున్నాడు. అర్థమైందా? అయిపోతుంది. రైట్? అది ఓకే. కాబట్టి ఇప్పుడు మనం మరి సిద్ధంగా ఉన్నామా? పాయింట్ అది. ఆర్ యూ రెడీ? రైట్? యేసుప్రభు వచ్చే రాకడ ఎంత క్యాలిక్యులేషన్, ఎంత సూపర్ అంటే ప్రవచనం 100% కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. రైట్? కాబట్టి ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు, యుద్ధములను యుద్ధ సమాచారంలో గురించి మీరు ఉన్నప్పుడు మీ తలలు పైకెత్తుకునుడి, వెంటనే అంతం రాదంటాడు. అంటే ఇంకా స్టార్ట్ అయిందని అర్థమైందా? అది ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. రైట్? ఇప్పుడు ఏ యుద్ధం స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు గాజా పైన యుద్ధం స్టార్ట్ అయింది కదా. ఇదంతా కీర్తనలు 83లో రాయబడి ఉంది. కీర్తన 83 చెప్పండి. కీర్తనలు 83. ఇది ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు కీర్తన 83. ఇది మొట్టమొదటి యుద్ధం అండి. రైట్? రైట్? అక్కడ 10 దేశాలు చుట్టూ ముడతాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నాయి ఇవి. అర్థమైంది? మీరు రికార్డ్ చేయడం కాబట్టి నేను మాట్లాడుతున్నా ధైర్యంగా. అదే మీరు రికార్డ్ చేస్తే నేను ఎన్ని చెప్పను, ఎందుకంటే వైరల్ అయితే రకరకాల తలకాయ నొప్పి అన్నీ. రైట్? ఇక్కడ ఎవరైనా రికార్డ్ చేస్తే మాత్రం దాన్ని వైరల్ చేయకండి, ఎందుకంటే రైట్. ఇప్పుడు 23:6 నుంచి నేను చదువుతున్నా. గుడారపు వాసులైన ఏదోమీయులు నెంబర్ 1, ఇష్మాయిలీలు నెంబర్ 2, మోయాబీలు నెంబర్ 3, హగ్రీలు నెంబర్ 4, గెబలువారు నెంబర్ 5, అమ్మోనీయులు నెంబర్ 7, అమాలేకులు నెంబర్ 8, ఫిలిస్తీన్లు నెంబర్ 9, తూరు నివాసులు నీకు విరోధముగా అష్షూరు దేశస్థులు, లోతు వంశస్థులు, అందరిని కలిపితే 10 దేశాలు అయినాయి. ఇప్పుడు ఒక దేశం పోతుంది. ఎవరు పోతున్నారు? గాజా ఎగిరిపోయింది, ఫిలిస్తీన్ వాళ్ళు. ఈ దేశాలన్నీ చుట్టుముడతాయంట. అవి ఆసాపు దర్శనం జరిగింది. ఎప్పుడు? 1200 సంవత్సరాల క్రితం జరిగింది. ఆసాపు దేవాలయంలో ఉంటే ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు, ఒక దర్శనం వస్తుంది. దేశాలన్నీ చుట్టుముట్టి ఇజ్రాయెల్ను కొట్టాలని చేస్తూ ఉంటే, అయ్యో ప్రభువా, అయ్యో అయ్యో అరే మీ దేశం దండెత్తుంది, అరే శత్రువులంతా వచ్చేస్తున్నారు అని ఆయన కళ వస్తుంది. అందుకనే ఎత్తుకోవడం అట్లా అవుతుంది. చూడండి, దేవా ఊరుకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు అని స్టార్ట్ అవుతుంది అన్నమాట. స్టార్ట్ అయ్యి ఈ 10 దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టాలని ట్రై చేస్తాయి. ట్రై చేసినప్పుడు మరి ఈ 10 దేశాలను దేవుడు వాళ్ళకి సహాయం చేసి నాశనం చేపిస్తాడు. ఫస్ట్ స్టార్ట్ అయింది కేస్ నెంబర్ 1. ఏది స్టార్ట్ అయింది? గాజా, అంటే ఫిలిస్తీన్లు ఎగిరిపోయినారు. నెక్స్ట్ సిరియా, నెక్స్ట్ లెబనాన్, దాని తర్వాత సిరియా, దాని తర్వాత టర్కీ, దాని తర్వాత ఇరాక్, దాని తర్వాత జోర్డన్లో 3 దేశాలు ఉన్నాయి. ఏదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఈ 3 జోర్డాన్. దాని కింద సైనాయి పెనిన్సులా, సౌదీ అరేబియా, ఫిలిస్తీన్లు, హగ్రీలు. రైట్? వీళ్ళు ఉన్నారు, అక్కడ రాయబడి ఉంది. రైట్? అది లెబనాన్ అంటే గెబల్ ఇప్పటికి కూడా ఉంది ఆ ఊరు, గెబల్ అనేది. టైర్ అండ్ సిదోన్, వీళ్ళంతా, ఇవన్నీ 10 దేశాలు. ఈ 10 దేశాలతో యుద్ధం అయిపోవాలి. ఫస్ట్ రౌండ్ వార్ ఇది. ఈ వారం అయిపోతుంది. అర్థమైందా? రైట్. సో ఈ వారం అయిపోయిన తర్వాత దేశం నెమ్మదిగా ఉంటుంది, ఇంకా శత్రువులు ఎవరు ఉండరు. కొంచెంసేపు నెమ్మదిగా ఉంటానే మనకు ఎహెజ్కేల్ 38 స్టార్ట్ అవుతుంది. ఎహెజ్కేల్ 38లో రష్యా వస్తుంది. అర్థమైందా? గోగు మాగోగు యుద్ధం అంటాం. అది ఎహెజ్కేల్ 38లో ఉంది, గోగు మాగోగు యుద్ధం. ఇది జరుగుతుంది. ఇక్కడ కూడా దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు.
వీళ్ళు అనుకుంటారు, అందరం ఏమనుకుంటాం, అబ్బా ఇజ్రాయెల్ తెలివిదేని దేశం అనుకుంటున్నాం. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఐరన్ డోమ్ టెక్నాలజీ అయ్యి ఇన్నిటికీ వెనకలే యేసుప్రభు యెహోవా దేవుడు, ఆయన అబ్రహాంతో చేసిన నిబంధన, నేను నీ ప్రజలను కాపాడుతాను, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి. దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. ప్రపంచానికి తెలియదు అది, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటారు. బ్యాక్గ్రౌండ్లో మన యెహోవా దేవుడు ఉన్నాడు. ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత రైట్, ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత మనకు ఇంకొక యుద్ధం జరుగుతుంది, పెద్ద యుద్ధం. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ పైనకి వస్తాయి. ప్రపంచ దేశాలన్నీ, అప్పుడు చైనా కలుస్తుంది, అన్నీ కలుస్తాయి, ఇండియా కూడా కలుస్తుంది, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పర్షియా, ఇరాన్ అందరు కలుస్తారు. కింద ఉన్న ఆస్ట్రేలియా, కింద ఉన్న న్యూజిలాండ్, ఇవన్నీ కలిసినప్పుడు మీదికి వస్తారు. మీదికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ లోపల యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. సో చైనా నుంచి, రష్యా నుంచి ట్యాంకులన్నీ వచ్చేస్తాయి. అది మెగిద్దో అనే స్థలంలో జరుగుతుంది. బైబిల్లో ఉంది, మెగిద్దోకు 12 ప్రాముఖ్యతలు ఉన్నాయి అని చెప్పడానికి నాకు టైం లేదు. అక్కడికి వస్తాయి. అక్కడికి వచ్చినప్పుడు అయిపోయాయి ఇంక ఇజ్రాయెల్, అన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ వచ్చేస్తాయి. చిన్న దేశం అండి, తెలంగాణలో 4వ భాగం, చిన్నదే, చిన్న దేశం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం కలిపితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ పాపులేషన్ 85 లక్షలు. వాళ్ళు ఇప్పుడు ఆక్యుపై చేసింది 8%. ఇంకా 82%, 92% ఆక్యుపై చేయాలి. ఈ 10 దేశాలు కొట్టిన తర్వాత 70% ఆక్యుపెన్సీ ఉంటుంది. అర్థమైందా? అది సో అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే రైట్, ఇంకా చేత కాదు, ఇంకా ఇజ్రాయెల్లో అన్ని దేశాలు ముట్టు చుడితే ఏమైతే. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎఫ్రాయిం సంతతి వాళ్ళు, అట్లనే అమెరికా వాళ్ళు మనస్సే సంతతి వాళ్ళు రారు. లాస్ట్ యుద్ధంలో వాళ్ళు రారు, మనస్సే ఎఫ్రాయిములు రారు. ఏమవుతుందంటే రైట్, అప్పుడు ఆల్రెడీ మనం ఎత్తబడినాం కదా, ఎత్తబడిన తర్వాత గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది పైన. ఫస్ట్ మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం, మనకంత ప్రైజులు ఇచ్చేస్తారు, మనకు రకరకాల కిరీటాలు ఇస్తారు. ఎన్ని నేను చెప్పడం లేదు, టైం లేదు, వీలైతే మండే చెప్తాను వాటిని గురించి. తర్వాత మనం జరిగినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడని చెప్తా. జరిగిన తర్వాత మ్యారేజ్ ఒకచోట జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే కదా, మ్యారేజ్ ఒకచోట జరుగుతుంది, రిసెప్షన్ ఇంకో చోట జరుగుతుంది. అదే ప్రకటన 20లో రాయబడింది. గొర్రెపిల్ల వివాహం పైన జరుగుతుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కింద జరుగుతుంది. ఎక్కడ? భూమి పైన. సో అట్లా దేశాలన్నీ చుట్టుముట్టినప్పుడు అర్థమైందా? హార్ అంటే కొండలు, మెగిద్దో అంటే మెగిద్దో ప్రదేశం, పెద్ద విశాలమైన లోయ. ఇప్పుడు ఎట్లుందో మీ అరకు వ్యాలీ ఎట్లుంది, చుట్టూ కొండలు ఉంది, మధ్యలో ప్రదేశం ఉంది, దీనికంటే పెద్ద లోయ అన్నమాట అది. అక్కడికి వస్తారు అందరి దేశాలు. వచ్చినప్పుడు యేసుప్రభు పెళ్లి కూతురుతో పాటు వేవేల కోట్ల దూతలతో, పరిశుద్ధులతో అందరి కనపడుతూ దిగుతాడు కిందికి. దిగి ఒలివెల కొండ పైన కాలు పెడతాడు, కొండ 2గా చీలిపోతుంది. అప్పుడు శత్రువులను రెండు ఆయుధాలు వాడతాడు ఆయన. ఒకటి సముద్రపు అలలు, రెండవది తుఫాను, మూడవది వడగండ్లు. ఈ 3 ఎక్విప్మెంట్స్తో ప్రపంచ దేశాలన్నింటినీ నాశనం చేస్తాడు. మనం కూడా యుద్ధం చేస్తాం వీళ్ళతో. దాన్నే హార్ మెగిద్దో యుద్ధం అంటాం. అది ప్రకటనలో ఉంది. దీన్నే హార్ మెగిద్దో యుద్ధం అంటాం. సో మొట్టమొదట ఈ 10 దేశాలు ఇది అయిపోతుంది, కొట్టేస్తారులేండి, అన్నీ కొట్టేస్తారు. చాలామందికి తెలియదు, అర్థమైందా? మొత్తం అన్ని దేశాలు పోతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? గోగు మాగోగు, రైట్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? హార్ మెగిద్దో యుద్ధం. ఈ హార్ మెగిద్దో యుద్ధానికి, గోగు మాగోగు యుద్ధానికి మధ్యలోనే ప్రకటనలో ఉన్న ఫస్ట్ పాత్రలు, బూరలు, రైట్, ఇవన్నీ కుమ్మరింపబడి దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా పడుతూ ఉంటుంది. అప్పుడే అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. అది 2వ రాకడ అనమాట. యేసుప్రభు పెళ్లి కూతురుతో పాటికి వచ్చి కిందికి వచ్చిన తర్వాత అప్పుడు పాత నిబంధన విశ్వాసులు అప్పుడు పైకి వస్తారు. అంతవరకు వాళ్ళు ఎత్తబడరు. కాబట్టి ఎత్తబడే టైంలో ఎవరుంటారు? యేసుప్రభు పుట్టిన తర్వాత రక్షణ పొందిన, ఆయన రక్తంలో కడగబడిన మనమే ఉంటాం, సంఘమే ఉంటుంది. అర్థమైందండి? పాత నిబంధన విశ్వాసాలు అప్పుడు పునరుత్థానం గారు. ఎప్పుడైతే హార్మెగిద్దో అంటే ఒలీవల కొండపైన కాలు పెడతాడో, ఈ దేశాలన్నింటినీ జయించిన తర్వాత అప్పుడు
యేసుప్రభు అందరితో కొట్లాడి అందరిని జయించేసి అప్పుడు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన స్టార్ట్ చేస్తాడు. అర్థమైందా? అది కాబట్టి రెండవ రాకడ మనకు సంబంధించింది కాదు. మనకు సంబంధించింది ఏంది? ఎత్తబడుట. సో ఇంత ధన్యతలో దేవుడు తర్వాత 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలో ఎట్లా ఉంటుందంటే, మొట్టమొదట ఆదామును సృష్టించినప్పుడు సృష్టి ఎట్లా ఉండేది అట్లా ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి పిలిస్తే యెరూషలేము దేవాలయంలోకి వినపడుతుంది. నీ స్పీడ్ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. లైట్ స్పీడ్ ఎంత? 3 × 10⁻10 cm/s ఆర్ 8 m/s ఆర్ 5 km/s స్పీడ్ ఉంటుంది నీకు నాకు. ఇప్పుడు మనకు కొంత స్వరమే వినపడుతుంది. ఇప్పుడు మనకు 20 డెసిబెల్స్ నుంచి 20,000 డెసిబెల్స్ వరకు వింటాం. సృష్టిలో చాలా భయంకరమైన అరుపులు ఉన్నాయి, మనకి వినపడదు. చచ్చిపోయేటప్పుడు వాళ్ళకి వినపడతాయి అవిశ్వాసులకు. అందుకనే చచ్చిపోతారు వాళ్ళు. అర్థమైందా? ఎందుకంటే అన్నీ ఉంటాయి, దయాలు గీయాలని. ఎప్పుడు చచ్చిపోతాం, తీసుకుపోతాం, మా కౌంట్ పెరుగుతూ ఉంటుందని వస్తారు. అర్థమైందా? సో ఈ ఆదాం ఎప్పుడైతే పాపం చేసినాడో రెస్ట్రిక్ట్ అయిపోయింది. సో మనం చాలా చిన్న వాయిస్లు కూడా వింటాం, పెద్ద వాయిస్లు కూడా వింటాం. అట్లనే మనం అన్నీ చూడలేం. ఎక్స్రే, కాస్మిక్, తర్వాత అది అర్థమైంది. ఇప్పుడు ఆదాం పడుకుని నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత లేస్తానే ఆదాముని చూపిస్తాడు. ఇదో బాబు నీ భార్య అంటాడు. వెంటనే ఆదాం ఏమంటాడు? సూపర్ డూపర్ అంటాడా? ఏమంటాడు చెప్పండి? చాలా చక్కగా ఉంది పెళ్లి కూతురు. అరే నువ్వే చేసినావు దేవుడా, అరే వాళ్ళ చేసినావు అని అన్నాడా? ఏమంటాడు చెప్పండి? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో ఎందుకన్నాడు? అది ఎక్స్రే ఇట్లా కళ్ళల్లోంచి ఎక్స్రేస్ ప్రొడ్యూస్ చేసి ఈయన కాంపోజిషన్ ఆ కాంపోజిషన్ కొట్టుకుండు. అరే తెలుసులే, నా ఎముకల్లోంచి తీసినాం అంటాడు. అర్థం? ఇప్పుడు మనం పోవాలంటే ఇప్పుడు ఎక్స్రే తీపించుకోవాలి పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. మనకు లేదు అది. అప్పుడు వస్తుంది నీకు ఆ పవర్ అంతా. అర్థమైందా? నీకు ఎక్కడ లేని పవర్ వస్తుంది. సృష్టి అంతా మారిపోతుంది. అర్థమైనా? సింహము గొర్రెపిల్ల ఆడుకుంటారు. ఆడవాళ్ళు ఇప్పుడు ఇట్లా పిల్లలు కన్నట్టు 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఇట్లా కనరు, వేరే పద్ధతి ద్వారా కంటారు. మొట్టమొదటి దేవుడు ఎట్లా సృష్టించినాడు అట్లా సృష్టి ఉంటుంది. ఆ 1000 ఏళ్ళు యేసుప్రభు అర్థమైందా చక్కగా పరిపాలించి లాస్ట్లో నూతన ఆకాశాన్ని నూతన భూమిని స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇది రెండవ రాకడ అంటే అర్థం. తర్వాత మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంటాయి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఎవరికి ఏమి ఇస్తాడు అనేది వీలైతే మనం మరి సోమవారం పొద్దున చూస్తాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. సో ప్రశ్న ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. నువ్వు నీ ఆన్సర్, నా ఆన్సర్ ఏంటి? ఎస్, ప్రభు అయిన యేసు రమ్ము. నువ్వు చెప్పగలవా మాట? ఆర్ యూ రెడీ? దిస్ ఈస్ ద ప్రశ్న. ఇది క్వశ్చన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును.